మౌన పోరాటం మౌన పోరాటం. మా జానకిని మీ ఇంటికి తీసుకువెళ్ళటం ఏమిటి? మీరు మా ఇంటికి రావటం ఏమిటి? ఒక్క నిమిషం. ఈ రఘురామ్ గడు ఫాలో అవుతున్నాడనమాట. చెప్తా వీటి సంగతి. అయ్యో, ఈ రఘురామ్ ఫాలో అవుతూ వచ్చాడా? నర్స్! ఎస్ డాక్టర్. అదిగో ఆ మనిషిని చూసావా? ఈ డాక్టర్ నా వైపు చూస్తోందేంటి? ఎవరు డాక్టర్ అతను? అతను కిడ్నీ డోనర్. మన హాస్పిటల్లో ఉన్న కిడ్నీ పేషెంట్ కి తన కిడ్నీ డొనేట్ చేస్తానని వెంట పడుతున్నాడు. అతని బ్లడ్ గ్రూప్ కాదని చెప్తున్నా వినట్లేదు. చాలా చిత్రంగా విచిత్రంగా ఉన్నాడే. అవును, కావాలని కిడ్నీ డొనేట్ చేసేవాడిని చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. సరే, నువ్వు తొందరగా వెళ్ళి ఫస్ట్ మాట పదండి ఆపరేషన్ థియేటర్కి అని చెప్పు. ఎందుకు అని అడుగుతాడు. మీ కిడ్నీ తీసుకోవడానికి అని చెప్పు. వెళ్ళు. ఓకే డాక్టర్. అత్తయ్య, రఘురామ్ ఇక్కడికొచ్చాడేంటి? మనల్ని ఫాలో చేస్తూ వచ్చాడు ఈ రాస్కల్. ఇందాక నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాడు వినుంటాడు. ఇక్కడేదో మ్యాటర్ ఉందని వచ్చేసుంటాడు. వీడు గనక జానకిని నన్ను ఒకేసారి గనక చూసుంటే మొత్తం అంతా బయటపడిపోయేది. వెంటనే సువర్ణకి చెప్పేసేవాడు. అమ్మా దుర్గా, నువ్వేనా? అవును మావయ్య, నేనే. కళ్యాణరాముడికి సౌందర్యకి కనబడకూడదని ఇలా వచ్చాను. అంతలో మమ్మల్ని వెతుక్కుంటూ వీడిలా వచ్చాడు. దేవుడి దయవల్ల జానకి బతికిందమ్మా. నేను చాలా టెన్షన్ పడొచ్చాను మావయ్య. దేవుణ్ణి చాలాసార్లు వేడుకుంటూ వచ్చాను. చివరికి జానకి బ్రతికింది. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఏ మిస్టర్, రండి వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, ఊరికే దాగుడు ముద్దల దండకురాడుతున్నా. ఎందుకు మా డాక్టర్ గారిని సతాయిస్తున్నారు? పదండి ఆపరేషన్ థియేటర్ కి. ఆపరేషన్ థియేటర్ కా? ఎందుకు? మీ కిడ్నీ తీసుకోవడానికి. పదండి. నేను రాను. పదండి ఆపరేషన్ అసలే ఒక్క కిడ్నీతో బతుకుతున్నాను నేను. రండి సార్, రండి. ఇప్పుడు ఉన్నది కూడా పీకేస్తే నేను చచ్చిపోతాను. నేను రాను, నేను రాను. అమ్మా దుర్గా, నువ్వే గనక అక్కడ ఉండుంటే ఇంత దారుణం జరిగుంటేది కాదమ్మా. ఇప్పుడు అతన్ని ఎలా పరిగెత్తించావు, అలాగే ప్రమాదాన్ని కూడా తప్పించేదానివి. జరిగిపోయిందని ఎటూ సరిదిద్దలేను. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎలాగమ్మా? ఇప్పుడు జానకిని డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికెళ్ళాక మళ్ళీ ఇలాంటిది జరగదని గ్యారెంటీ ఏముంది? నేనిక్కడికొచ్చింది జానకిని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పడానికి కాదు మావయ్య. నేను మీతో పాటు ఇంటికి రావడానికే వచ్చాను. అవునా? అవును మావయ్య. ఆ దేవుడి దయవల్ల ఇప్పుడు అవంతి పూర్తిగా తేరుకుంది. అందుకే నేనక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను. అవంతి జానకిని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతుంది. నేనక్కడికొచ్చి అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుంటే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. అలాగేనమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే, అయితే నేను లోపలికి వెళ్ళి జానకితో మాట్లాడి తనని అవంతితో పంపించేస్తాను. కానీ అమ్మగారు, లోపల చిన్నయ్య గారు, సౌందర్య అమ్మగారు ఉన్నారు. నేనిప్పుడు దుర్గని కాదు, డాక్టర్ని. వాళ్ళని బయటికి పంపించేసి అప్పుడు జానకి నేను జానకిగా మారతాం. మీరు సూపర్ అమ్మగారు. అవంతి పద. సరే అత్తయ్య. ఏమండి,
మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. మీరు కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇంటికి వెళ్ళిపోవడం? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉందాం జానకి. అయ్యో ఎందుకండి, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. బాగానే ఉందా జానకి? నీకు నిజంగా బాగుందా? నీకు మొత్తం బాగైందా? ఆవిడ చాలా బాగున్నారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరంతా బయటికి వెళ్తే నేను జానకిని ఒకసారి ఫైనల్ టెస్ట్ చేసి పంపిస్తాను. సరే డాక్టర్ గారు. జాతు జానకి. సౌందర్య పదమ్మా. నేను న్యూరో స్పెషలిస్ట్ ని, దుర్గా. దుర్గా వచ్చేసింది. జానకి పర్సనల్ డాక్టర్ని. పర్సనల్ డాక్టరా? మా అమ్మకా? అవును. ఈ మధ్య హరిశ్చంద్ర ప్రసాద్ గారు నన్ను కన్సల్ట్ చేసి జానకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోమన్నారు. ఇప్పుడే ఫోన్ చేసి జానకి ఇలా అయ్యింది అని చెప్పారు, అందుకే వచ్చాను. మీరు బయటకు వెళ్ళండి. నర్స్, నువ్వు కూడా వెళ్ళు. మరి ఆమె? షీఈ్ మై జూనియర్ డాక్టర్, తను ఇక్కడే ఉంటుంది. మీరు వెళ్ళండి. ఓకే మేడం. సౌందర్య పదమ్మా. జాతు జానకి. జానకి జానకి దుర్గక్క వచ్చేసావా? అవును నేనే. అవునక్క, నువ్వు లోపలికొస్తే ఆయన నేను చూసి ఏం అరవలేదేంటి? నేను డాక్టర్లా కోటు వేసుకుని ముఖానికి మాస్క్ కప్పుకుని వచ్చాను. ఓహో అవునత్తయ్య, దుర్గత్తే నీకోసం నీలా నటించడమే కాదు, డాక్టర్లా కూడా మారిపోయింది. అవంతి, నువ్వు కూడా వచ్చావా? ఎలా ఉన్నావు అవంతి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకిప్పుడే సమస్య లేదు కదా? నేను బానే ఉన్నానత్తయ్య. నీకింత ప్రమాదం జరిగిందని తెలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? నీ గురించి తాతయ్య ఫోన్ చేయగానే అత్తయ్య చాలా కంగారు పడిపోయింది. వెంటనే ఉన్న పలంగా బయలుదేరి హాస్పిటల్కి వచ్చేసింది. జానకి, ఏంటిది? నీకు కొంచెం కూడా జాగ్రత్త లేకుండా, ఏమీ చెక్ చేసుకోకుండా అలా ఎలా విషం కలిపిన జ్యూస్ తాగేస్తావు? అది సత్తి ఇచ్చాడక్క, అందుకే. సత్తి ఇస్తే డైరెక్ట్ గా ఎలా తాగేస్తావు? వాడిని మహేంద్రవాడు భయపెట్టుంటారు, అందుకే వాడేం మాట్లాడుండడు. నిజమక్క, వాడు భయపెట్టగానే సత్తి భయపడిపోయి ఉంటాడు. సరే, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వేం జాగ్రత్తగా ఉండక్కర్లేదు, ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు నేను తీసుకుంటాను. బెడ్ మించి కిందకి దిగి, ఇదిగో నేను కట్టుకున్న చీర, వేసుకున్న డాక్టర్ కోటు నువ్వేసుకో. నీ చీర నేను కట్టుకుంటాను. అంటే నువ్వు మా ఇంటికి, నేను మీ ఇంటికి వెళ్తావా? అవును.